ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కావేరి, బాధపడకు కావేరి. లక్ష్మి వాడే అనుకుంటా ఫోన్ చేసింది. హలో, నేను పంపించిన వీడియో వచ్చిందా? నువ్వెవరో తెలియదు గాని ఇలాంటి పని చేసి నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఎక్స్ట్రా చేసావంటే నేను ఈ వీడియోని సోషల్ మీడియాలోకి పంపిస్తాను. నీకు ఓకేనా? చెప్పు, జస్ట్ ఒక్క క్లిక్ చేస్తే ఈ వీడియో ట్రెండ్ అయిపోతుంది. అయ్యో, వద్దు వద్దు, దయచేసి ఆ పని చేయొద్దు. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలాంటి పని చేసావు? నేనెవరో నీకు తెలియాలి అంతేగా? నేను నీ శత్రువుని లక్ష్మి. నా శత్రువైతే నాతో తలపడాలి కానీ ఈ అమ్మాయికరాలు ఏం తప్పు చేసిందని ఎందుకు తన జీవితంతో ఆడుకుంటున్నావు? చేపని పట్టాలంటే ఎర కావాలి కదా. ఆ ఎరే తను. లక్ష్మి, అసలు నీకేం కావాలి? నావి రెండు డిమాండ్స్. ఒకటి, నువ్వు వెంటనే ఆ విహారీ కంపెనీలో ఎండి పోస్ట్ కి రిజైన్ చేయాలి. 2, నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి. ఈ 2 పనులు చేస్తే ఈ వీడియో నా దగ్గర మాత్రమే ఉంటుంది. లేదంటే అందరి మొబైల్స్ కి, మెయిల్స్ కి ఫార్వర్డ్ అయిపోతుంది. చెప్పు లక్ష్మి, నువ్వు ఆలోచించడానికి అంత టైం కూడా లేదు. వద్దు, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. ఆ వీడియోని డిలీట్ చేయి. నేను చెప్పిన పని చేస్తావా? చేస్తాను. నువ్వు చెప్పిన పని నేను ఖచ్చితంగా చేస్తాను. అయినా నువ్వు చెప్పిన పని చేస్తే ఈ వీడియో డిలీట్ చేస్తావని నమ్మకం ఏంటి? నేను అజ్ఞాతంలోకి వెళ్ళాక నువ్వు కావేరి జీవితంతో ఆడుకోవని గ్యారెంటీ ఏంటి? చూడు లక్ష్మి, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే రేపు సరిగ్గా ఈ టైంకి నీకు ఒరిజినల్ వీడియో ఇస్తాను. నేను అజ్ఞాతంలోకి వెళ్తే ఎలా నాకు ఒరిజినల్ వీడియో ఇస్తావు? నువ్వు ఎక్కడున్నా నాకు తెలుస్తుంది. రేపు నీకు ఈ టైంకి ఫోన్ చేసి మరి ఒరిజినల్ వీడియో ఇచ్చేస్తాను. అలా కాదని నువ్వేమైనా ట్రిక్స్ ప్లే చేస్తే నేను ఇక్కడ ఒక్క క్లిక్ చేస్తాను. దాంతో నువ్వు ప్రేమగా చూసుకునే కావేరి జీవితం ఆ ఒక్క క్లిక్తో వైరల్ అయిపోతుంది. జాగ్రత్త. హలో హలో హలో, లక్ష్మి.
సహస్ర టెస్ట్లో అయిపోయా? అయిపోయాయి బావా. ఇప్పుడు రిపోర్ట్స్ వస్తాయి. నేను ఆడిన నాటకం బయటపడుతుంది. బావ ఖచ్చితంగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాడు. సహస్ర ఏమైంది నీకు ఇప్పుడు? ఏం లేదు బావా. ఇప్పుడు రిపోర్ట్స్ వస్తాయి. సహస్రతో నేనే తప్పు చేయలేదని ఖచ్చితంగా తెలుస్తుంది. కల్లో కూడా కనకానికి అన్యాయం చేయననే నమ్మకం నిలబడుతుంది. కాసేపట్లో బావకి నిజం తెలుస్తుంది. నన్నింటి నుంచి గెంటేసి ఆ లక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్తాడు. నాకసలు గర్భసంచి లేదని తెలిస్తే మా ఇంట్లో కూడా అందరూ బావని లక్ష్మిని భార్య భర్తల్ని చేసేస్తారు. నా కళలన్నీ సర్వనాశనమైపోతాయి. వామ్మో, ఆ డాక్టర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం బాంబు పేలుస్తుందో ఏంటో. దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు? విహారీ అండ్ సహస్ర, కంగ్రాచులేషన్స్. తనకి 2వ నెల. బేబీ చాలా హెల్దీగా ఉంది. తను కూడా పర్ఫెక్ట్గా ఉంది. బట్ బీ కేర్ఫుల్ విహారీ. విహారీ, చెప్పింది అర్థమైందా? అర్థమైంది డాక్టర్. సహస్ర, కొన్ని టాబ్లెట్స్ రాశాను. బేబీ గ్రోత్ కోసం అవి వాడండి. ఓకే డాక్టర్. ఓకే, ఆల్ ది బెస్ట్ విహారీ అండ్ సహస్ర. సరే డాక్టర్, మేము వెళ్ళొస్తాం. ఓకే, బట్ బీ కేర్ఫుల్. తనని జాగ్రత్తగా చూసుకోండి. సహస్ర రా వెళ్దాం. పద బావా. లక్ష్మి, ఈ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? గట్టిగా మాట్లాడుకో. లక్ష్మి, నువ్వు నా కోసం బయటికి వెళ్తున్నావా? వద్దు లక్ష్మి, నా కోసం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి?